హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే పెట్టానన్నమాట. స్టిచ్చింగ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అర్జెంట్ అంటే కుడుతున్నాను అనమాట పొద్దున్నే. అందుకే స్వెటర్ కూడా ఇప్పలేదు. పొద్దున్నే స్టార్ట్ చేశాను. బ్లౌజ్ అయితే చాలా స్పీడ్గా కుట్టేసిన ఫ్రెండ్స్. అందుకే కంగారులో నేను కటింగ్ వీడియో కూడా పెట్టలేదన్నమాట. ఈసారి బ్లౌజ్ కట్ చేసే వీడియో అయితే కంపల్సరీ పెడతాను మీకోసం. ఈ వీడియోలో అయితే ఓన్లీ స్టిచ్చింగే ఉంది, చూడండి. ఇది చాలా తొందరగా అయితే కుట్టేశాను. అందులో మా పాప లేచి ఏడుస్తూ ఉందన్నమాట. మళ్ళీ మా పాపకి పాలిచ్చి పడుకోబెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను మాత్రం అయితే ఫ్రంట్ భాగంలో టక్స్ ఇలా ఆది బ్లౌజ్తోనే ఇస్తాను, అందాజతోనే ఇస్తాను అనమాట. అది ఎక్కడెక్కడ ఉందో దాన్ని బట్టి ఇస్తాను అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. క్రాస్ పట్టీ కూడా అర్జెంట్ అన్నా కదా బ్లౌజ్, అందుకని చెప్పేసి నేనైతే పైనుంచే కుడుతున్నాను అనమాట. లోపల నుంచి తీయట్లేదు. అయినా కానీ నీట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ భాగం అయితే టేప్ లేకుండా అయితే టక్స్ వేసేసి క్రాస్ పట్టి కూడా కుట్టేసాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టీలు కూడా కుట్టేస్తున్నాను. అంతలోపే టైము 8 అవుతుంది ఫ్రెండ్స్. నేను పొద్దున్న 6 గంటలకేమో లేచి చాయ్ తాగి బ్లౌజ్ అయితే పెట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ రెడీ అయ్యేలోపు అంటే నేను 6కి లేచిన, ఇక మొహం కడుక్కొని చాయ్ తాగి బ్లౌజ్ స్టార్ట్ చేసే వరకు 6:30 7 అయిందనమాట. నాకు ఈ బ్లౌజ్ కుట్టడానికి గంట పట్టింది. ఎందుకు గంట పట్టిందంటే మధ్యలో మా పాప లేచి ఏడిచింది. ఇక ఆమెకు పాలిచ్చి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. మొత్తానికైతే బ్లౌజ్ కంప్లీట్ చేసేసాను. చూడండి, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఎలా కుట్టాను అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గల్ల అయితే కుట్టేసినాను అనమాట. ఒకటేసారి కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఎండింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే సైడ్ కుట్లు అయితే వేసేస్తున్నాను అనమాట. నేను టేప్ అస్సలు యూజ్ చేయను ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్తోనే స్టిచ్ చేస్తాను అనమాట. ఇలా కొలతలు పెట్టేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని అన్నిటి దగ్గర ఇలా చంక భాగంలో, నడుము దగ్గర, చెయ్యికి అన్నీ ఆది బ్లౌజ్తోనే కొలతలు తీసుకొని స్టిచ్ చేస్తాను అనమాట. అదేంటో కానీ బ్లౌజ్ అర్జెంట్ ఉన్నప్పుడే దారం మాటికి తెగిపోతూ ఉంటుందన్నమాట. ఇక మొత్తానికైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఉక్స్ దగ్గర కూడా కాజా పట్టి కోసం నేనైతే కాజాలు కుట్టలేదు ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి దగ్గర కూడా నేనైతే జిగ్జాగ్ వేసేసిన అనమాట, ఇట్లా ఉక్స్ పెట్టుకోవడానికి. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.